बाबा अकबर खान जी जीवन की बड़ी से बड़ी समस्या का समाधान मात्र 72 घंटों में करते हैं, वो भी फोन पर। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। बोधन के इलाके में कांग्रेस पार्टी की जानिब से मणिपुर में पेश आए वाक़े पर कुछ कॉलेज स्टूडेंट्स के साथ मिलकर अम्बेडकर चौरस्ते पर धरना दिया गया। आइए देखते हैं ये ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఒక మహిళ గురించి జరిగింది. ఇంత ఆమె అత్యాచారం చేశారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అంటే అక్కడ నెట్వర్క్ ఆఫ్ ఉంది. అంటే ఎంత తెలివితోని వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ చేశారంటే వాళ్ళకు అంత టాలెంట్ ఉంటే వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ చేస్తారా? అంటే ఎవరో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇంత అత్యాచారం చేసినా కూడా వాళ్ళు నెట్వర్క్ ఆఫ్ చేశారు. అంటే ఇండియాలోనే ఇలా జరుగుతుంది, మన భారతదేశంలో ఇట్లా జరుగుతుందంటే మన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక ఇన్ని రోజుల వరకు ఒక అమ్మాయి బయట తిరగాలంటే భయపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక అమ్మానన్న రాత్రి బయటకు పంపాలంటే మా అమ్మాయికి ఏం జరుగుతుందో, వద్దు అమ్మ వెళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజం చాలా ధైర్యంగా ఉంది. వద్దు, ఏ అబ్బాయి ఎట్లా చూస్తారో తెలియదు. అందుకే ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ పంపించారు బయటకు. అంటే ఒక అమ్మాయిని బయటకు పంపడానికి ఇంకెవరేమో చేస్తారని వారు భయపడుతున్నప్పుడు మేము ఎట్లా బయటకు రావాలి? ఇంత జరిగా కూడా వాళ్ళకు అత్యాచారం చేయట్లేదు. అంటే వాళ్ళ నెట్వర్క్ ఆగుతుంది కాబట్టి ఏం జరగట్లేదు. అత్యాచారం చేయకుండా వాళ్ళకి టార్చర్ పెట్టండి. అదే వీడియోని మళ్ళీ అందరికి మీడియా చూపించండి. ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలి వాళ్ళు. ఫస్ట్ మీరు అత్యాచారం చేయకండి, అత్యాచారం చేయకుండా వాళ్ళకి టార్చర్ పెట్టండి. ఒక పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలోకి వస్తేనే అంతా మీరు వాళ్ళకి టార్చర్ పెట్టారు కదా, అదే టార్చర్ ఒక ఇట్లా జరుగుతుంది. అమ్మాయికి అత్యాచారం జరుగుతుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలంటే వారికి టార్చర్ పెట్టండి. అదే వీడియోని అందరికి చూపించండి. అంటే ఒక అమ్మాయిని టచ్ చేస్తే ఇంత టార్చర్ జరుగుతుంది అని అంటే ఒక మీడియా ఉంటది. అంటే ఇలా జరిగితే ఒక నంబర్ కి కాల్ చేయండి అని చెప్తారు కదా. మరి ఒక అమ్మాయి బయటకు వెళ్తుంది, ఏమైనా జరుగుతుందంటే ఒక నంబర్ కి కాల్ చేయండి మరి ఎవరు చెప్తారు? మరి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే 108 కాల్ చేయండి అని చెప్తారు. ఇలా చెప్తారు కదా. మరి అమ్మాయిలకు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఇప్పుడు అత్యాచారం చేసిన వాళ్ళకి ఉరి తీయండి అని చెప్తున్నారు కదా. ఉరి తీయకండి, వాళ్ళకు టార్చర్ పెట్టండి. టార్చర్ పెట్టాక ఆ వీడియోని అందరికి చేసేయండి. అంటే ఒక అమ్మాయికి టచ్ చేస్తే ఇట్లా టార్చర్ ఉంటది అని వాళ్ళకి కనపడాలి. థ్యాంక్ యూ సో మచ్. आज बोधन से यहाँ हमारे हिंदुस्तान की बेटियां जमा होकर मणिपुर के जो मसले पर अपना एहतजाज मुकर्रर किए हैं, आज उन बेटियों को, उन बहनों को, उन माओं को मैं बाअदबन गुजारिश, नमस्ते, अस्सलाम वालेकुम कहता हूँ। आज हिंदुस्तान के उस वजीर आजम को, उस दलिंदर मोदी को मैं कहना चाहता हूँ कि तेरे घर में भी माँ है, तेरे घर में भी बहन है, लेकिन बीवी नहीं है, बेटी नहीं है। तो उस चीज का एहसास कर। तू दलिंदर मोदी आज हमारे हिंदुस्तान के बेटियों को परेशान कर उनके खून के आंसू बहाकर तू सुकून में रहना चाह रहा है, लेकिन यही हिंदुस्तान के बेटियां तेरा एक दिन बेहाल कर देंगे। लेकिन तू ये समझ रहा है कि मैं मणिपुर में करूंगा, लेकिन नहीं, ये तू सारे हिंदुस्तान के बेटियों के साथ कर रहा है। लेकिन हम हिंदुस्तान के नौजवान आज से ये कसम खाते हैं कि हम अपनी माँ, बहन और बेटियों की हिफाजत करेंगे। तुझ जैसे दलिंदर की हुकूमत को हटाकर हम इस सारे बेटियों को आजाद करेंगे। ये देश आजाद नहीं है और हम आजाद करेंगे। ये हिंदुस्तान के नौजवान एक जिम्मेदारी ले रहे हैं। मैं यशोदा महिला डिग्री कॉलेज से आई हूँ। मणिपुर में औरतों पर हो रहे अत्याचार जुल्मों से हम यहाँ पर एहतजाज करने के लिए जमा हुए हैं। नरेंद्र मोदी साहब से हमारी ये अपील है कि वो मणिपुर में हो रहे जुल्म पर आवाज उठाएं और औरतों को इंसाफ दिलाएं।
बाबा अकबर खान जी जीवन की बड़ी से बड़ी समस्या का समाधान मात्र 72 घंटों में करते हैं, वो भी फोन पर। जैसे वशीकरण, मनचाहा प्यार, शादी न होना, तलाक, गृह क्लेश, प्रेम विवाह, मुक्त करनी, सौतन दुश्मन से छुटकारा, काला जादू, गड़ाधन आदि तांत्रिक विद्या और रिद्धि सिद्धियों के मालिक काले इल्मों के बेताज बादशाह जो सभी समस्याओं का समाधान करते हैं। अगर आप भी किसी समस्या से परेशान हैं तो आज ही संपर्क करें बाबा अकबर खान जी से। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।